హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్. ఈరోజు అయితే మనం బండరు దత్తాత్రేయ గారి బుక్ లాంచ్ ఈవెంట్లో మన తీరం కిచెన్ వాళ్ళు ఫుడ్ క్యాటరింగ్ సదుపాయం అయితే అందిస్తున్నారు. ఏంటి తీరం కిచెన్ గురించి ఇంత స్పెషల్గా చెప్తున్నాను అనుకుంటున్నారా? అసలు ఈ తీరం కిచెన్లో స్పెషాలిటీ ఏంటంటే బ్రింగింగ్ బ్యాక్ ద అథెంటిసిటీ ఆఫ్ తెలుగు ఫ్లేవర్స్ అని చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట అన్నానంటే వీళ్ళ ఫుడ్లో అసలు ఫ్లేవర్స్ యాడ్ చేయరు, కలర్స్ యాడ్ చేయరు, అండ్ మెయిన్లీ స్పైసీ ఇంగ్రీడియంట్స్ లేకుండా హోమ్ మేడ్ మసాలాతో అన్ని ఫుడ్స్ అయితే ప్రిపేర్ చేస్తారనమాట. అండ్ వీళ్ళ బ్రాంచ్ అయితే జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీలో అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఇప్పుడైతే వీళ్ళ ఫుడ్ ఏమేమి అందించారు అండ్ పబ్లిక్ రియాక్షన్స్ ఏంటి ఇవన్నీ అయితే మనం తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. మనం అన్నం తింటాం, కానీ కొన్ని వంటలు తింటే మనసు కరిగిపోతుంది. ఈ రోజుల్లో ఫ్లేవర్ అంటే ప్యాకెట్, స్పైస్ అంటే షార్ట్ కట్, అన్నీ రుచుల్లాంటివే, కానీ అసలు రుచి అయితే లేదు. కానీ ఇక్కడే ఒక మార్పు మొదలైంది. జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీలో తీరం కిచెన్ బ్రింగింగ్ బ్యాక్ ద అథెంటిసిటీ ఆఫ్ తెలుగు ఫ్లేవర్స్ అన్న మాటను మాటకే కాకుండా ప్రతి తినుబండారంలో నెరవేర్చే ఒక కిచెన్ ఇది. ఇక్కడ నో యాడెడ్ ఫ్లేవర్స్, నో యాడెడ్ కలర్స్, నో షార్ట్ కట్స్. ఇది అమ్మ చేతి వంటలా ఉంటుంది, ప్రేమగా కమ్మగా. వీళ్ళు ఈ ఈవెంట్లో అయితే మటన్ బిర్యానీ, అది కూడా నార్మల్గా లేదు, స్లో కుక్ చేసిన బాస్మతి మసాలాల మధ్య మటన్ మృదువుగా కలిసిపోయి వచ్చే మధుర రుచి. అలాగే గోల్డెన్ గీ లడ్డు, నెయ్యితో నిండిన ఈ లడ్డు నాలుగు మీద కరిగిపోతుంది. ఇంకా టమాటా పచ్చడి, పుల్కా, కోడి పులుసు, అబ్బా ఒక్కడి కాదులేండి, తిన్న ప్రతి ఒక్కరూ అద్భుత అంటున్నారు. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన గెస్ట్లు తీరం కిచెన్ ఫుడ్ని ఎలా ఫీల్ అయ్యారో ఒక్కసారి కనుక్కుందాం, వచ్చేయండి. హాయ్ అమ్మా, దత్తాత్రేయ పుస్తకావిష్కరణ ఈవెంట్కి అయితే మీరు వచ్చారు. సో ఇక్కడ తీరం కిచెన్ వాళ్ళు అయితే ఫుడ్ అందించడం జరిగింది, క్యాటరింగ్. సో మీకు వాళ్ళ ఫుడ్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి, ఫెంటాస్టిక్ బాగుంది. పప్పు కర్రీ బాగుంది, మిర్చి కర్రీ అన్నీ బాగున్నాయి. సో మీ ప్లేట్ చూస్తుంటే మీరు పక్క వెజిటేరియన్ అయితే అర్థమవుతుంది. సో వెజిటేరియన్ ఫుడ్ ఎలా అనిపించింది? వెజిటేరియన్ చాలా బాగుందండి. అంటే మీకు బాగా నచ్చిన ఐటమ్ ఏమైనా ఉందా ఈరోజు? ఉందండి, పప్పు అండి. యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను ఈ తీరం కిచెన్ది. సో ఇప్పుడైతే నేను జస్ట్ చికెన్ ఇంకా సాలన్ తిన్నాను. ద సాలన్ అండ్ చికెన్ వాజ్ ఆసమ్ ఉంది. నేను యాక్చువల్లీ ఇలాంటి సాలన్ అయితే ఎక్కడ తినలేదు. సో దిస్ ఈస్ వెరీ గుడ్. చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది, స్పైసీ లేదు, లైట్గా ఉంది, అంటే నేను తినేలాగా ఉంది. ఈరోజు ఏదైతే బండారు దత్తాత్రేయ గారు చేసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈరోజు ఫుడ్ మీ దారిలో పెట్టిన అయితే చికెన్ కానీ చాలా అద్భుతంగా, అంటే ఏ విధంగా అంటే మనం ఇంట్లో తిన్నట్టు, అంటే మసాలా లేకుండా అట్లా ఫాస్ట్ ఫుడ్ లాగా కాకుండా చాలా అద్భుతంగా ఈ యొక్క ఇంతమందికి మీ యొక్క చేసినట్టు చికెన్ ఫుడ్ కానీ ముఖ్యంగా మటన్ బిర్యానీ చాలా అద్భుతంగా ఉంది. కొంచెం హోమ్లీ ఫుడ్ ఉంది, హోమ్లీ అయితే ఉంది ఫుడ్ మాత్రము చాలా బాగుంది. మటన్ బిర్యానీ అయితే టాప్ నాచ్, చాలా బాగుంది. సో ఇప్పటివరకు చూసాం కదా తీరం కిచెన్ క్యాటరింగ్ అండ్ అలాగే వాళ్ళ ఫుడ్ అవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేసాం. అండ్ అలాగే ఈ తీరం కిచెన్ అంటేనే అథెంటిసిటీ ఆఫ్ తెలుగు ఫ్లేవర్స్ అని చెప్తున్నాం. అలాంటి తీరం కిచెన్ స్టార్ట్ చేసిన చందు గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తీరం కిచెన్ గురించి ఇంకొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. వితౌట్ కలర్స్, వితౌట్ ఎనీ టేస్టీ సాల్ట్స్ అండ్ నూనె కూడా మేము కుసుమ నూనె వాడుతున్నాము. అంటే ఏం తిన్నా ఏం వండినా కూడా 2-3 గంటల్లోనే మనం మళ్ళీ ఆకలేసే పరిస్థితి తీసుకురావాలని మా కోరిక. అలాగే ఆ విధంగానే మేము టేస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఆ విధంగా మాకు బండారు దత్తాత్రేయ గారు ఒక మంచి అవకాశం ఇచ్చారు. మాది ఫస్ట్ ఈవెంట్, బట్ ఇట్స్ అ గ్రాండ్ సక్సెస్. 2000 అనుకున్నాం కానీ 3000 మంది పైన అయ్యారు. మంచి రివ్యూస్ వచ్చినాయి, చాలా సంతోషం.
థ్యాంక్ యూ. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే చాలా మంది చెప్తున్నారు అసలు మన హోమ్ మేడ్ ఇంట్లో ఎలా వండుకుంటాం అలాగే ఉన్నాయి, అది ఫుడ్ ఎంత అని చెప్పారు. అది మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు? అది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే మధ్యాహ్నం భోజనం చేస్తే ఈవినింగ్ తినాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది, బయటన ఇంటికి వచ్చి తినాలని కూడా ఇబ్బంది అనిపిస్తుంది. సో బికాజ్ అంటే అందరికీ కూడా కాస్టింగ్ తగ్గించుకోవడం కోసం రకరకాలు వాడతారు. మేము కాస్టింగ్ గురించి కాదు, అందరూ ఆయు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలి, మళ్ళీ మా దగ్గర తినాలనే ఉద్దేశంతో మేము మంచిగా చేసుకుంటాం. అసలు క్యాటరింగ్లో చూసుకుంటే అయితే అందరూ క్యాటరింగ్ ఫెసిలిటీ కూడా చాలా బాగుందన్నారు. ఇలాంటి బిగ్ ఈవెంట్స్ మీకు ఇంకా మనస్ఫూర్తిగా రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.